ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, గత రాత్రి కాలమంతా దేవుని మహాకృపచేత కాపాడబడి మరొక నూతన దినములోనికి ప్రవేశపెట్టబడినందులకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అవును, సొమ్మసిల్లిపోయి బలహీన స్థితిలో ఉన్న మనలను ఆయన బలపరుస్తాడు. అందును బట్టి అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసలలోనూ ఉపద్రవాలలోనూ నేను సంతోషించుచున్నాను. అవును, మన బలహీనతల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు. అందును బట్టి పౌలు గారు బలహీన సమయాల్లో బాధపడకుండా నేను అందును బట్టి సంతోషిస్తున్నానని అంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనము మన బలహీనతల్లో ఆయన ముందు సంతోషిస్తామో అప్పుడు దేవుని మహాకృపను బట్టి మనము బలపరచబడతాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.